హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కానీ, అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాల గురించి కానీ, వాటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్, వాటికి కావాల్సిన అర్హతలు ప్రతి ఒక్కటి కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అనేది అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటు డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో స్మార్ట్ రేషన్ కార్డుకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని కూడా షేర్ చేయండి. వివరాలు ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే, స్మార్ట్ రేషన్ కార్డు ఈ రోజు చివరి తేదీ ఇక్కడికి వెళ్ళి తీసుకునే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ, అదేవిధంగా వార్డు సచివాలయాల్లో ఈ రోజు వరకు స్మార్ట్ రేషన్ కార్డులను, అంటే ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డులను బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఈరోజే చివరి ఛాన్స్గా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కార్డులను ఎవరైతే తీసుకోలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. ఈ సచివాలయంలో 200 రూపాయలు చెల్లించి ఈ యొక్క ఏటీఎం కార్డు తరహాలో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. ఎవరు ఆందోళన చెందవద్దని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వీటిని, ఈ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాటి యొక్క వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉండడం అయితే జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ఈరోజు చివరి తేదీని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అయితే ఈ యొక్క స్మార్ట్ కార్డులను తీసుకుని మీకు వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.